Welcome to Librarian online classes. Now we are in the unit 3 information sources and now we are discussing the topic number 11 e-documents, e-books and e-journals. మనము థర్డ్ చాప్టర్లో ఉన్నటువంటి 12 టాపిక్స్లో 11th టాపిక్ అయినటువంటి ఈ డాక్యుమెంట్స్ అంటే ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్లో మనకి సిలబస్లో ఎలక్ట్రానిక్ బుక్స్ ఈ బుక్స్ అండ్ ఎలక్ట్రానిక్ జర్నల్స్ ఈ జర్నల్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. వాటి గురించి మనం తెలుసుకుందాము. రైట్, మరి ఇక్కడ ఈ బుక్స్ ఈ జర్నల్స్ ఈ డాక్యుమెంట్స్కి సంబంధించి ఇంట్రొడక్షన్ మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ అనేటువంటిది వేగవ్యాప్తంగా విస్తరిస్తుంది, చాలా వేగంగా. దీన్నే అడ్వెంట్ ఆఫ్ ఇంటర్నెట్ అంటారు. అంటే అంతర్జాలం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా 1995 ప్రాంతం నుంచి చాలా వేగంగా విస్తరిస్తూ వస్తుంది. అందువల్ల ఇప్పుడున్నటువంటి లైబ్రరీస్ అంటే పాత స్థానంలో ఉన్నటువంటి లైబ్రరీస్ అన్నీ కూడా ట్రెమండస్ చేంజెస్కి గురి కావాల్సి వస్తుంది. అంటే విపరీతమైనటువంటి మార్పులకు లోను కావాలి, వేగవంతమైన మార్పులకు లోన్ అవ్వాలి. ఆ విధంగా ఇప్పుడున్నటువంటి లైబ్రరీస్ అన్నీ కూడా గత 15-20 సంవత్సరాల నుంచి ఈ ఎలక్ట్రానిక్ రిసోర్సెస్ వైపుకి ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ వైపుకి మారటానికి ప్రయత్నిస్తున్నవి. లైబ్రరీస్ అన్నీ కూడా యాక్టివ్గా చేంజ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నవి. చేంజ్ అవ్వకపోతే కాలగర్భంలో కలిసిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మార్పుతో పాటు చేంజ్ అవ్వాల్సిందే. అదేవిధంగా లైబ్రరీస్ కూడా ట్రెమండస్ చేంజెస్ని తీసుకొని రావడం అనేటువంటిది జరుగుతుంది. ఎందువల్ల ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసుకోవడానికి యూజర్స్ ఎవరైతే ఉన్నారో, రీడర్స్ పాఠకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఆన్లైన్ రిసోర్సెస్నే ప్రిఫర్ చేస్తున్నారు. అంటే వారికి ఎంతసేపు ఏదైనా ఒక విషయము కంప్యూటర్లో కానీ లేకపోతే ట్యాబ్లో కానీ మొబైల్ ఫోన్లో కానీ కావాల్సే, మళ్ళీ అది కూడా అత్యంత వేగంగా కావాలి, వెంటనే కావాలి. మరి ఇట్లాంటి జనరేషన్ స్పీడ్ జనరేషన్లో మరి ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్కి ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు లైబ్రరీస్ ఎంతసేపు ఫిజికల్ రిసోర్సెస్ ఉన్నాయి, మా దగ్గర ఫిజికల్ బుక్సే ఉన్నాయి, ఫిజికల్ జర్నల్సే ఉన్నాయి అంటే కుదరదు. కాబట్టి లైబ్రరీస్ కూడా చేంజ్ అవుతున్నాయి. యూజర్స్ యొక్క కోరికలకు, యూజర్స్ యొక్క డిమాండ్స్కు, డిజైర్స్కి అనుగుణంగా కూడా లైబ్రరీస్ ఆన్లైన్ రిసోర్సెస్ని చేపట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నవి. ఇదంతా కూడా మనము ఈ డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ పరిచయం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, అడ్వెంట్ ఆఫ్ ఇంటర్నెట్ ఎందువల్ల మారాల్సి వస్తుంది అంటే అంతర్జాలం యొక్క అభివృద్ధి వల్ల. అంతర్జాలం ప్రపంచాన్ని మార్చేస్తుంది అన్ని రంగాల్లో, కాబట్టి లైబ్రరీస్ కూడా మారాల్సిన అవసరం ఉంది. చేంజెస్ ఇన్ లైబ్రరీస్, గ్రంథాలయాల్లో కూడా మార్పులు రావడం అనేటువంటిది జరుగుతుంది. లైబ్రరీస్ ఆర్ యాక్టివ్. మరి లైబ్రరీస్ ఏమైనా వెనుకబడినాయంటే వెనుకబడలేదు. అన్ని లైబ్రరీలు కూడా గ్రామ స్థాయిలో నుంచి మొదలు పెడితే అంతర్జాతీయ స్థాయి వరకు అనేక రకాల గ్రంథాలయాలు మారడానికి సిద్ధంగా ఉన్నాయి, మారుతూ కూడా ఉన్నాయి. న్యూ జనరేషన్ ప్రిఫర్ ఆన్లైన్ రిసోర్స్. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కొత్త స్థాయిలో ఉన్నటువంటి జనరేషన్ ఎవరైతే మరి మిల్లెనియల్స్ అంటున్నారు, వీళ్ళని అంటే 2000 తర్వాత బార్న్ అయిన పీపుల్ అందరినీ కూడా మిలీనియల్స్ అంటున్నారు. వీరందరూ కూడా ఆన్లైన్ రిసోర్సెస్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏదైనా రిసోర్స్ కంప్యూటర్లో కానీ మొబైల్ ఫోన్లో కానీ లేకపోతే ట్యాబ్లో కానీ కనిపించాలి, అట్లా మళ్ళీ వేగంగా కనిపించాలి, వెంటనే కనిపించాలి. అందువల్ల లైబ్రరీస్ అన్నీ కూడా ఈ డిజిటలైజేషన్ వైపుకి పరుగులు పెడుతున్నాయని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్ మనకు సిలబస్ ఇవ్వడం జరిగింది. అదే ఈ డాక్యుమెంట్స్ అని అంటున్నాం. వీటిని మనము ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ లేదా ఎలక్ట్రానిక్ రిసోర్సెస్ అంటున్నాము. వీటిల్లో చాలా రకాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ బుక్స్, ఎలక్ట్రానిక్ జర్నల్స్, ఎలక్ట్రానిక్ థీసిసెస్, ఎలక్ట్రానిక్ డిజర్టేషన్స్. బట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్లో 2 టాపిక్స్ ఇచ్చారు. వీటి గురించి డీటెయిల్గా చదువుకొని మిగతా ఎలక్ట్రానిక్ డిజర్టేషన్స్, ఎలక్ట్రానిక్ థీసిస్ గురించి జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ అయితే చూద్దాం. రైట్, ఫస్ట్ వీటి యొక్క డెఫినేషన్ చూస్తే మెటీరియల్ విచ్ రిక్వైర్స్ కంప్యూటర్ మీడియేషన్. అసలు ఎలక్ట్రానిక్ రిసోర్స్ అంటే ఏంటి బేసిక్ తెలవాలి కదా మనకు. అంటే మామూలు ఒక బుక్ ఉందనుకోండి, ఆ బుక్ను లైబ్రరీ పర్చేజ్ చేస్తే మనం లైబ్రరీ వెళ్ళి చదువుకుంటాము. మరి ఎలక్ట్రానిక్ రిసోర్సెస్ కావాలంటే ఏం కావాలి? ఆ రిసోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకోవడానికి మనకు మధ్యలో ఖచ్చితంగా కంప్యూటర్ అనేటువంటి ఒక పరికరం ఉండాలి. అది కంప్యూటర్ అయి ఉండొచ్చు, లేకపోతే కంప్యూటర్ స్థానంలో ట్యాబ్లెట్ అయి ఉండొచ్చు, లేకపోతే కంప్యూటర్ స్థానంలో ఒక స్మార్ట్ ఫోన్ అయి ఉండొచ్చు. మొత్తానికి ఏదో ఒక ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానే మనకు ఒక రిసోర్స్ మూలాలు ఉన్నటువంటి వనరులు దొరుకుతుంటేనే దాన్ని మనం ఎలక్ట్రానిక్ రిసోర్సెస్ అంటాం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కంప్యూటర్ మీడియేషన్ ఉండాలి, లేకపోతే ఒక స్మార్ట్ ఫోన్ మీడియేషన్ ఉండాలి. ఒక ఎలక్ట్రానిక్ రిసోర్స్ మధ్యవర్తిగా ఉంటేనే మనకు జ్ఞానం దొరుకుతుంది. మామూలు బుక్లో చదువుకోవడానికి ఏది అవసరం లేదు, బుక్ మనం ఉంటే సరిపోతుంది. కానీ ఇక్కడ బుక్ ఉంది,
మనం ఉన్నాము మధ్యలో కంప్యూటర్ మనకు డిస్ప్లే చేస్తేనే, ఒక ట్యాబ్లెట్ డిస్ప్లే చేస్తేనే, ఒక స్మార్ట్ ఫోన్ మనకు ఆ బుక్ను కానీ, ఆ జర్నల్ కానీ, ఆ డాక్యుమెంట్ని కానీ, ఆ రిపోర్ట్ని కానీ మనకు చూపిస్తేనే మనం చూడగలుగుతాము. కాబట్టి కంప్యూటర్ అనేటువంటి ఒక మధ్యవర్తి ద్వారా మనకు రిసోర్సెస్ ఏవైతే అవైలబిలిటీలో ఉన్నాయో వాటిని మనము ఎలక్ట్రానిక్ రిసోర్సెస్ అనడం జరుగుతుంది. వీటిల్లో చాలా రకాలు ఉన్నాయి. ఈ ఎలక్ట్రానిక్ రిసోర్సెస్లో కూడా ఆఫ్లైన్ రిసోర్సెస్ అని, ఆన్లైన్ రిసోర్సెస్ అని ఉన్నాయి. మరి ఆఫ్లైన్ రిసోర్సెస్ అంటే ఏంటి అంటే అర్థం ఏంటంటే ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినప్పటికీ కూడా మనము చదువుకోవడానికి వీలుండేటువంటి వాటిని ఆఫ్లైన్ రిసోర్స్ అంటాము. ఎగ్జాంపుల్ సిడి రామ్స్, డివిడీలు, ఇవన్నీ కూడా మన కంప్యూటర్ ఉంటే సరిపోతుంది, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు. దానిలో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ లోడ్ అయి ఉంటుంది కాబట్టి మనం కంప్యూటర్లో ఇన్సర్ట్ చేసుకొని వాడుకోవచ్చు. వీటిని ఆఫ్లైన్ రిసోర్సెస్ అంటాం. ఇప్పుడు ఆఫ్లైన్ రిసోర్సెస్ కూడా ఆధారం తగ్గిపోతూ వస్తుంది. టోటల్ ఆన్లైన్ రిసోర్సెస్ వైపుకే వెళ్తున్నారు. అంటే ఖచ్చితంగా కంప్యూటర్ ఉండాలి. కంప్యూటర్ అంటే అది కంప్యూటర్ కావచ్చు, ట్యాబ్లెట్ కావచ్చు, స్మార్ట్ ఫోన్ కావచ్చు, ఏదో ఒక ఎలక్ట్రానిక్ పరికరం ఉండాలి, ప్లస్ ఇంటర్నెట్ ఉండాలి. ఉంటేనే వాడుకునేటటువంటి వాటిని మనము ఆన్లైన్ రిసోర్సెస్ అనడం జరుగుతుంది. వీటినే మనం ఈ రిసోర్సెస్ అంటున్నాము. ఈ రిసోర్సెస్ లో ముఖ్యమైనటువంటివి ఈ డాక్యుమెంట్స్ లో ఈ బుక్స్ అండ్ ఈ జర్నల్స్. ఇక్కడ ఈ రిసోర్సెస్ టర్మ్ రెఫర్స్ టు ద ప్రొడక్ట్స్ విచ్ ఏ లైబ్రరీ ప్రొవైడ్స్ ది కంప్యూటర్ నెట్వర్క్. అంటే ఈ లైబ్రరీలోకి వెళ్ళినప్పుడు మనము ఫిజికల్ బుక్ కోసం ఏ విధంగా లైబ్రరీకి వెళ్తామో ఈ బుక్ కోసము, ఈ జర్నల్స్ కోసం కూడా లైబ్రరీకి వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో లైబ్రరీ ప్రొవైడ్ చేస్తారు. లేదు లైబ్రరీ మనకు ఆన్లైన్లోనే ప్రొవైడ్ చేస్తుంటే దెన్ వీ నీడ్ నాట్ గో టు ద లైబ్రరీ. మనం అప్పుడు లైబ్రరీ కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఎనీవేర్ ఫ్రమ్ ద వరల్డ్, ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా ఫలానా లైబ్రరీలో ఉన్నటువంటి మెటీరియల్ మనం చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని ఈ రిసోర్సెస్ అనడం జరుగుతుంది. వీటినే ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ అని కూడా అంటున్నారు. ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ అని కూడా అంటున్నారు. ఇవి ఈ రిసోర్సెస్, ఎలక్ట్రానిక్ రిసోర్సెస్ లేదా ఆన్లైన్ రిసోర్సెస్. వీటికి బిబ్లియోగ్రఫికల్ డేటాబేసెస్ ని కవర్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ రెఫరెన్స్ బుక్స్ ఉంటున్నాయి, సెర్చ్ ఇంజన్స్ టెక్స్ట్ బుక్స్ చేయడానికి ఉంటున్నాయి, డిజిటల్ కలెక్షన్ లైబ్రరీస్, వీటన్నిటిని కలిపితేనే మనము ఎలక్ట్రానిక్ రిసోర్సెస్ అనడం జరుగుతుంది. వీటిల్లో రెండు రకాలు ఉంటాయి. మళ్ళీ ఈ రిసోర్సెస్ లో బేసికల్ గా మనం గమనించాల్సింది మొదటిది ప్రింట్ రిసోర్సెస్. గుర్తుపెట్టుకోవాలి బాగా, ప్రింట్ రిసోర్సెస్ ఒకటి. ఇవన్నీ ఈ రిసోర్సెస్ లో ప్రింట్ రిసోర్సెస్ ఒకటి, బార్న్ డిజిటల్ రిసోర్సెస్ ఒకటి. బార్న్ డిజిటల్, ఈ పదాలు రెండు గుర్తుపెట్టుకోవాలి. ప్రింట్ రిసోర్సెస్ అంటే ఏంటంటే ఒక బుక్ ఆల్రెడీ ప్రింట్ అయి ఉంది, మరి దాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో మార్చడానికి దాన్ని స్కాన్ చేసి డిజిటలైజేషన్ చేస్తే స్కాన్డ్ అండ్ డిజిటలైజ్డ్ వర్షన్ ఆఫ్ ద ప్రింట్ రిసోర్సెస్ నే మనం ప్రింట్ రిసోర్స్ అంటాం. అంటే ఒక బుక్ ఆల్రెడీ ప్రింట్ అయింది, దాన్ని మనం స్కాన్ చేసి డిజిటల్ లాగా చేసి ఒక ఈ బుక్ లోకి మార్చి ఆన్లైన్ లో పెడితే అప్పుడు దాన్ని ప్రింట్ రిసోర్సెస్ అంటున్నాము. అంటే ఆల్రెడీ ప్రింట్ అయింది. బట్ ఇక్కడ చూడండి, బార్న్ డిజిటల్ రిసోర్స్ అంటే దానికి ఫిజికల్ కాపీ ప్రింట్ కాలేదు, అది తయారవడమే ఆన్లైన్ లో తయారైంది. అట్లాంటి వాటిని మనము బార్న్ డిజిటల్ రిసోర్స్ అంటాం. సో ఎలక్ట్రానిక్ రిసోర్సెస్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, దోస్ విచ్ ఆర్ మేడ్ ఫ్రమ్ ద ప్రింట్ రిసోర్సెస్. ప్రింట్ రిసోర్సెస్ నుంచి స్కాన్ చేసి డిజిటలైజ్ చేసినటువంటి ఎలక్ట్రానిక్ రిసోర్సెస్ ఒక రకం అయితే, బార్న్ డిజిటల్ రిసోర్సెస్ ఇంకొక రకమైనటువంటి రిసోర్సెస్. ఇవి రెండు రకాలు కూడా మనకు ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ లేదా ఎలక్ట్రానిక్ రిసోర్సెస్ అనడం జరుగుతుంది. ఇక్కడ మరి వీటికి ఇవి ఎన్ని రకాలు ఉంటాయి యాక్సెస్. మరి ఈ రిసోర్సెస్ ని యాక్సెస్ చేయాలంటే ఏంటిది సమస్యకు పరిష్కారం? మనకి ఈ రిసోర్సెస్ మనం వాడుకోవాలంటే రెండే రకాల పద్ధతులు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, ఫ్రీ ఆర్ ఫ్రీ. రెండే మోడల్స్. ఫ్రీగా అంటే ఉచితంగా దొరికేటువంటివి, ఫ్రీ అంటే పేమెంట్తో దొరికేటువంటి. ప్రపంచవ్యాప్తంగా ఏ లైబ్రరీలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనకు ఉచితంగా లభించేటువంటివి కొన్ని ఉంటాయి, ఫ్రీ పేమెంట్తో నామినల్ ఫీ పేమెంట్తో లభించేటివి కొన్ని ఉంటాయి. ఉచితంగా లభించే వాటిల్లో మనకి నాణ్యత తక్కువ ఉండొచ్చు, పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు, ఫుల్ టెక్స్ట్ ఉండకపోవచ్చు. మనకి పేమెంట్ కట్టినప్పుడు, ఫీ కట్టినప్పుడు, ఒక సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు ఫుల్ యాక్సెస్ అనేది మనకు లభిస్తుంది. కాబట్టి ఎందుకంటే ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ జనరేట్ చేస్తారో వాళ్ళకి ఎలాంటి లాభము ఉండదు. కాబట్టి మరి వాళ్ళకు కూడా అంటే ఆ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో, కాపీరైట్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా పేమెంట్ జరగాలి. కాబట్టి మనం నామినల్ ఫీజుతో దాన్ని చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక బుక్ను ప్రింట్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేసి అందరికి చేర్చడం చాలా కష్టము. అదేవిధంగా ఒక ఈ బుక్ను మరి ప్రింట్ చేసి అందరికి, ఒక ఎలక్ట్రానిక్ బుక్ను సృష్టించి
ప్రపంచంలో ఎవరికైనా చేర్చడం ఈజీ. కాబట్టి మరి ఆ కాపీరైట్ ఓనర్కి కూడా పేమెంట్ అనేది ఉండాలి. కాబట్టి నామినల్ సబ్స్క్రిప్షన్తోని, నామినల్ ఫీతోని మనకి రిసోర్సెస్ అవైలబుల్ ఉంటాయి. సో మీరు బ్రాడ్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రిసోర్సెస్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. ఫ్రీ ఈ రిసోర్సెస్ బై ఫీ ఈ రిసోర్సెస్. అంటే కొంత డబ్బులు కట్టడం ద్వారా మనకు లభించేటువంటి ఎలక్ట్రానిక్ రిసోర్సెస్ చాలా ఉంటాయి. ఫ్రీ రిసోర్సెస్ మాత్రం కొన్నే ఉంటాయి. ప్రముఖమైనటువంటి జర్నల్స్లో ఉన్నటువంటి పేజీ బై పేజీ, లైన్ బై లైన్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా పేమెంట్తో, సబ్స్క్రిప్షన్తో కట్టాలి. ఎక్కడైనా శాంపుల్గా ఉండేటువంటి మాత్రమే మనకి ఫ్రీగా చూపెట్టడం జరుగుతుంది. టోటల్ది మనకు కోర్స్ కానీ, టోటల్ ప్రింట్ కానీ, టోటల్ మ్యాగజైన్ కానీ, టోటల్ బుక్ కానీ మనకు దొరకాలంటే ఖచ్చితంగా పేమెంట్ అనేటువంటిది కట్టాల్సి వస్తుంది. ఇవి 2 రకాల సోర్సెస్. ఫ్రీగా ఉండేటువంటి సోర్సెస్, ఫీ పేమెంట్ రిసోర్స్ అనేది 2 రకాలు. రైట్. మరి ఈ ఎలక్ట్రానిక్ రిసోర్సెస్ టాపిక్స్లో ఉన్నటువంటి ఈ బుక్స్, ఈ జర్నల్స్ లోపలికి వెళ్లే ముందు మరి వీటికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, వీటికి ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి మనం నోట్ చేసుకుందాము. నెంబర్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే ఏది కూడా పూర్తిగా లాభం వచ్చేటువంటి పని ఉండదు. కాబట్టి ఫస్ట్ అడ్వాంటేజెస్ చూద్దాం. దీనివల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటిది, ఎలక్ట్రానిక్ రిసోర్సెస్ వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటిదంటే ఈ రిసోర్సెస్ మే బి యాక్సెస్ ఓవర్ ద ఇంటర్నెట్. ఒక ఇంటర్నెట్ అనేటువంటి ఒక కనెక్షన్ మనకు ఉన్నట్టయితే, ఇంటర్నెట్ ఉంటే మనము వీటిని యాక్సెస్ చేసుకోవచ్చు. దే ఆర్ అవైలబుల్ ఓవర్ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్ ఉన్నట్టయితే మనం ఎక్కడి నుంచైనా వీటిని యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ద యూజర్స్ నీడ్ నాట్ ఫిజికల్లీ విజిట్ ద లైబ్రరీ. మనము ఫిజికల్గా, శారీరకంగా ఒక లైబ్రరీని విజిట్ చేయాల్సిన పని లేదు. సబ్స్క్రిప్షన్ తీసుకొని ఆ లైబ్రరీకి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనకు ఆ లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్ని మన సబ్స్క్రిప్షన్ మేరే కనబడడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకు రావడానికి పోవడానికి అయ్యేటువంటి ఖర్చు మిగిలిపోతుంది, మనకి ఎవ్రీథింగ్ సేవ్ అవుతుంది. కాబట్టి ఫిజికల్గా మనం నీడ్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ టు ద యూజర్స్ హూ రిసైడ్ ఇన్ రిమోట్ అండ్ ఫార్ ఫ్రమ్ ఏరియాస్. అంటే చాలా మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అత్యాధునికమైనటువంటి నాలెడ్జ్ కావాలంటే ఈ ఎలక్ట్రానిక్ రిసోర్సెస్ ద్వారానే సాధ్యం అవడం అనేది జరుగుతుంది. లేకపోయినట్టయితే ఒక ఫిజికల్ కాపీ ఎక్కడో మారుమూల గ్రామంలో తాండాలున్న వ్యక్తికి చేరాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అదే మనం ఒక యాప్ ద్వారానో, ఒక వెబ్సైట్ ద్వారానో, ఒక యూట్యూబ్ ద్వారానో ఒక లెసన్ కానీ, ఒక వీడియోని కానీ, ఒక బుక్ను కానీ ప్రపంచంలోని ఎవరికైనా ఏ మారుమూల ప్రాంతంలోనికైనా చేర్చడానికి అవకాశం అనేటువంటిది ఉంటున్నది. ద యూజర్స్ మే డౌన్లోడ్ ద ఆర్టికల్స్ అండ్ సేవ్ దెమ్ ఆన్ దేర్ పీసీస్. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఆఫ్లైన్ యాక్సెస్కి అనుమతి ఇచ్చినట్టయితే కనుక ఆ వీడియోస్ని కానీ, ఆ సోర్సెస్ని కానీ, ఆ బుక్స్ని కానీ, ఆ జర్నల్స్ని కానీ మనం డౌన్లోడ్ చేసుకొని మన సబ్స్క్రిప్షన్ ఉన్నంత కాలం, 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, ఆ సబ్స్క్రిప్షన్ ఉన్నంత కాలము దానిలో ఇంటర్నెట్ లేకపోయినా, అంటే డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఇంటర్నెట్ ఉండాలి, డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ లేకపోయినప్పటికీ దాన్ని మనం ఆ పీరియడ్ వరకు యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు ఇంటర్నెట్ ద్వారా వచ్చేటువంటి అడ్వాంటేజెస్, లాభాలు. కాబట్టి ఇది మొట్టమొదటిది. రెండవది, ద సేమ్ రిసోర్స్ ఆర్ ఆర్టికల్ మే బి యాక్సెస్డ్ బై మెనీ యూజర్స్. ఇక్కడ మనం లైబ్రరీకి వెళ్తాము. ఒక్కొక్కసారి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు తెలుసు, 8 o'clock కనుక సెంట్రల్ లైబ్రరీస్ ఓపెన్ అయినట్టే కొంతమంది విద్యార్థులు ముందే వెళ్ళి ఒక బుక్ తీసుకుంటారు. అప్పటికప్పుడు కాంపిటేటివ్లో నడిచే ఒక పెద్ద బుక్ అవసరం ఉంది. ఆంధ్రలో సాంఘిక చరిత్ర సురవరం ప్రతాప్ రెడ్డి గారి బుక్ ఎమర్జెన్సీ ఉంది, ఇప్పుడు ఏదో నడుస్తుంది ఎగ్జామినేషన్ అంటే ఆ విద్యార్థి 8 గంటలకు తీసుకుంటాడు, రాత్రి 8 గంటలకు క్లోజ్ అయ్యేటప్పుడు బుక్ ఇస్తారు. ఆ బుక్ని ఎంతమంది వాడుకుంటారు? ఒక్క విద్యార్థి పొద్దు నుంచి సాయంత్రం దానికి వాడుకోవడం జరుగుతుంది. దానివల్ల రిసోర్సెస్ అనేది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి అదే ఒక ఈ బుక్, ఆంధ్రలో సాంఘిక చరిత్ర అనేది ఒక ఈ బుక్ రూపంలో ఉండి లైబ్రరీలో సబ్స్క్రిప్షన్ ఒక 1000 మంది విద్యార్థులు తీసుకున్నట్టయితే 1000 మంది విద్యార్థులు అదే బుక్ అట్ ద సేమ్ టైం చదవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ద సేమ్ రిసోర్స్ మే బి యాక్సెస్డ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఎనీ ప్లేస్. ఎక్కడి నుంచి అయినా ఎంతమంది విద్యార్థులైనా సేమ్ రిసోర్స్ని యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రిసోర్సెస్ మే బి యాక్సెస్ ఫ్రమ్ ఎనీవేర్ ఎనీ టైం. ఇది కూడా ముఖ్యమైనది. ఎనీవేర్ ఎనీ టైం అనేది అత్యంత ముఖ్యమైనది. ఎనీవేర్ ఎనీ టైం. చూడండి, ఎనీ టైం అంటే 24/7/365 days. మామూలు లైబ్రరీ టైమింగ్స్ ఎప్పటి నుంచి ఉంటాయి? 8 to 8 ఉంటాయి. మామూలు సెంట్రల్ లైబ్రరీస్ అయితే, మన బ్రాంచ్ లైబ్రరీస్ అయితే మార్నింగ్ 7 to 10 కానీ, 8 to 11 కానీ, ఈవినింగ్ 5 to 8 కానీ, 4 to 7 కానీ ఉంటాయి. యూనివర్సిటీ లైబ్రరీస్ అయితే 24 hours ఉంటాయి. బట్ ఇక్కడ చూడండి, ఒక ఈ బుక్ మన దగ్గర ఉన్నట్టయితే మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఇంట్లోనే ఉండి మారుమూల గ్రామంలో తాండాలో ఉండి
మనము 24 గంటల్లో మనకు నచ్చిన సమయంలో నచ్చినన్ని సార్లు మన ఆ బుక్ను కానీ ఆ యొక్క సోర్స్ కానీ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ద యూజర్స్ మే సెర్చ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్. నెక్స్ట్ మరి ఆన్లైన్ ఫెసిలిటీ వల్ల ఈ యొక్క విషయం మీద మనకు డౌట్ వచ్చింది. మనకు ఇంటర్నెట్ అనేది ఉంది, ఆన్లైన్ రిసోర్స్, దానివల్ల అదనపు సమాచారాన్ని మనం ఇంకా సెర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంది, వెతుక్కొని ఇంకా అదనపు సమాచారం పొందొచ్చు. కానీ అదే ఒక బుక్ రూపంలో ఉంటే ఆ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషనే కావాలి మనకి, ఇంకా రిసోర్సెస్ ఉంటాయి, రెఫరెన్స్ సోర్స్, మళ్ళీ వాడి కోసం మళ్ళీ లైబ్రరీకి వెళ్ళాల్సి వస్తుంది. కానీ దీంట్లో ఆ రెఫరెన్సెస్ గురించి తెలిస్తే వెంటనే మళ్ళీ మనం దాన్ని వెతుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రిసోర్సెస్ మే ప్రొవైడ్ యూసేజ్ స్టాటిస్టిక్స్ విచ్ హెల్ప్ ద లైబ్రరీ స్టాఫ్. ఇక్కడ ఈ ఎలక్ట్రానిక్ రిసోర్సెస్ వల్ల ఎవరికి లాభం అంటే లైబ్రరీయన్స్కి బాగా లాభం కలుగుతుంది. ఎందుకంటే ఏ ఒక్క బుక్ని ఎక్కువ మంది యాక్సెస్ చేస్తున్నారు, ఏ మ్యాగజైన్ ఎక్కువ మంది చదువుతున్నారు, వ్యూస్ మనకు కనిపిస్తాయి. కాబట్టి దాన్ని వీళ్ళు అప్గ్రేడ్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఆర్టికల్స్, ఇష్యూస్ ఆఫ్ జర్నల్స్ అపియర్ ఆన్లైన్ బిఫోర్ దేర్ ప్రింట్ వర్షన్. అంటే ఏదైనా ఒక ప్రింట్ వర్షన్కి సంబంధించిన మ్యాగజైన్ ఉంది, ఆ మ్యాగజైన్ ప్రింట్ కావాలంటే ఒక నెల రోజులు టైం పడుతుంది. ఇప్పుడు ప్రింట్ అయింది, దాని లేటెస్ట్ వెర్షన్ కావాలంటే ఇంకొక నెల టైం కావాలి. బట్ ఆన్లైన్లో జరిగినప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తుంది. అంటే ప్రింట్ వర్షన్ కంటే ముందే మనకు ఆన్లైన్ వర్షన్ రావడం జరుగుతుంది. అది దీని యొక్క అడ్వాంటేజెస్ అని చెప్పుకోవచ్చు. హైపర్ టెక్స్ట్ ఫార్మాట్ అండ్ లింక్స్ ఆఫ్ ఈ రిసోర్సెస్ లీడ్ యూజర్స్ టు రిలేటెడ్ కంటెంట్. ఇక్కడ హైపర్ టెక్స్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బుక్లో కొన్ని లింక్స్ ఇస్తారు, వాటిని క్లిక్ చేసినట్టయితే ఇంకా మనకు అదనపు సమాచారం అనేటువంటిది అవైలబిలిటీలో ఉంటుంది. ఎలక్ట్రానిక్ రిసోర్సెస్ మే హ్యావ్ ఆడియో, వీడియో అండ్ యానిమేషన్. మామూలుగా ఒక టెక్స్ట్ బుక్లో చూసినట్టయితే బుక్లో అక్షరాలే ఉంటాయి, ఒక మ్యాటరే ఉంటుంది. అదే మనం ఎలక్ట్రానిక్ రిసోర్సెస్ వాడినట్టయితే అదే బుక్లో మనకు ఇమేజెస్ ఉంటాయి, బొమ్మలు ఉండడానికి, కలర్ బొమ్మలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆడియో వినొచ్చు, వీడియో చూడొచ్చు, యానిమేషన్ కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. మామూలు ఒక టెక్స్ట్ బుక్లో ఇవన్నీ సాధ్యం కావు. ఆడియో, వీడియో, యానిమేషన్ వల్ల మన యొక్క నాలెడ్జ్ గ్రాస్పింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఈ రిసోర్సెస్ సబ్స్క్రిప్షన్స్ వల్ల సబ్స్క్రిప్షన్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా ఒక లైబ్రరీకి ఒక 100-150 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే చాలా ఎక్కువ. అదే ఒక లైబ్రరీలో 1,00,000 ఈ బుక్స్, జర్నల్స్ ఉన్నాయంటే ప్రపంచవ్యాప్తంగా ఏ స్టూడెంట్ అయినా దానిలో సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా సబ్స్క్రిప్షన్స్ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఈ సబ్స్క్రిప్షన్స్ తీసుకోవడం వల్ల ఫిజికల్గా ఉండేటువంటి స్పేస్ అనేటువంటిది మిగిలిపోతుంది. లైబ్రరీలో బుక్స్ కోసం పెట్టాల్సిన స్పేస్ అవసరం లేదు, ఎందుకంటే అంతా ఆన్లైన్ సర్వర్లోనే ఉంటుంది కాబట్టి ఫిజికల్ స్పేస్ అనేటువంటి దానికి అవసరం అయితే లేదు. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ అంటే లాభాలు. మరి నష్టాలు ఏం లేవంటే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటి ఆ డిసడ్వాంటేజెస్ మనం ఒకసారి చూద్దాం. ఈ రిసోర్సెస్ వల్ల వెరీ లెస్ నెంబర్ ఆఫ్ డిసడ్వాంటేజెస్, వీటిని మనం పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం లేదు. బట్ అయినప్పటికీ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ది, ద రీడర్స్ నీడ్ టు హ్యావ్ యాక్సెస్ టు ద ఇంటర్నెట్. మెయిన్ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ప్లస్ పాయింటే ఫస్ట్ మైనస్ పాయింట్, ఇంటర్నెట్ అనేది లేకుంటే ఏది సాధ్యం కాదు. ఇంటర్నెట్ ఉండాలంటే యూ షుడ్ హ్యావ్ ఐదర్ ఏ కంప్యూటర్ ఆర్ ఎ ట్యాబ్ ఆర్ ఎ స్మార్ట్ ఫోన్. మూడిట్లలో ఏదో ఒకటి ఉండాలి, ఇంటర్నెట్ ఉండాలి. అంటే ఇది ఒక కాస్ట్లీ, అంటే ఖర్చుతో కూడుకున్నటువంటిది, పేద దేశాలకు, పేద విద్యార్థులకు దూరంగా ఉండేటువంటి కాబట్టి ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఒక మ్యాగజైన్ మనం తెప్పిస్తున్నాము, ఒక సంవత్సరం పాటు ఫిజికల్ కాపీస్ తెప్పించినాము, నెక్స్ట్ మనం దాన్ని స్టాప్ చేసినాం ఆ సబ్స్క్రిప్షన్ని. అయినప్పటికీ పాత సంచికలు 12 సంచికలు మన దగ్గర అట్లే ఉంటాయి. బట్ అదే ఎలక్ట్రానిక్ బుక్స్ని కానీ ఎలక్ట్రానిక్ జర్నల్స్ని కానీ మనం ఒక 1 year సబ్స్క్రిప్షన్ తీసుకున్నాము, 1 yearలో స్టూడెంట్స్ అందరూ చదువుకున్నారు, అవి సేవ్ అవ్వడానికి అవకాశం లేదనుకోండి, అప్పుడు నెక్స్ట్ ఇయర్ మనం సబ్స్క్రిప్షన్ కంటిన్యూ చేయలేదు. ఉదాహరణకు ఒక టైమ్స్ మ్యాగజైన్ ఒక 1 year తెప్పించుకున్నాము ఆన్లైన్లో, నెక్స్ట్ ఇయర్కి మన సబ్స్క్రిప్షన్ ఎక్స్టెండ్ చేయలేదు. అప్పుడు ఏం జరుగుతుంది, పాత సంచికలన్నీ పోతాయి. బట్ అది ఫిజికల్ కాపీ చూడండి, మనకు 1 year పాటు ఒక మ్యాగజైన్ తెప్పించుకున్నాము అంటే అవి మన దగ్గరనే ఉంటాయి, ఇంకా ఎక్కడికి పోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ బ్యాక్ ఇష్యూస్ ప్రాబ్లం రావడం జరుగుతుంది. పాత సంచికలు అనేటువంటివి మనకి దొరకాయి. ఒక ఎలక్ట్రానిక్ రిసోర్సెస్ని ఎప్పుడు వాడుకుంటున్నామో అప్పటికే తాత్కాలికంగానే ఉంటుంది, బ్యాక్ ఇష్యూస్ ఉన్నాయి, ఎందుకంటే సబ్స్క్రిప్షన్ ఎప్పటికీ కంటిన్యూ చేయాలి. నెక్స్ట్, రీడింగ్ స్క్రీన్ పైన చేయడం అనేటువంటిది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ టీడీఎస్ అండ్ హార్మ్ఫుల్. టీడీఎస్ అంటే బాగా శ్రమతో కూడుకున్నటువంటిది, అంటే కళ్ళకు నొప్పి రావడం జరుగుతుంది, భుజాలు నొప్పి రావడం జరుగుతుంది, వెన్నెముకకు నొప్పి రావడం జరుగుతుంది, అదేవిధంగా ఆరోగ్యానికి కూడా హానికరంగా ఉంటుంది. కాబట్టి ఈ 3 మైనస్ పాయింట్. ఇంటర్నెట్ అనేటువంటిది ఉండాల్సి వస్తుంది, బ్యాక్ ఇష్యూస్ అనేటువంటివి దొరకవు, చదివినప్పుడు అవైలబిలిటీ మాత్రమే ఉంటాయి, హెల్త్ పరమైన ఇష్యూస్ ఉంటాయి. ఈ 3 తప్ప మిగతా వాటన్నింటినీ కూడా మనము అడ్వాంటేజెస్ కింద పరిగణించడానికి అవకాశం ఉంది. ఇది ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్, ఈ బుక్స్, ఈ జర్నల్స్ సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్. ఒకసారి మనం రివిజన్లో చూస్తే
వెరీ సింపుల్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ కూడా ఇదే. ఇక్కడ ఇంటర్నెట్ అనేటువంటిది విస్తరిస్తుంది, దానివల్ల లైబ్రరీస్లో కూడా రకరకాల మార్పులు రావడం జరిగింది. లైబ్రరీస్ కూడా చాలా చురుగ్గా అప్గ్రేడ్ అవుతున్నవి, ఎందుకంటే న్యూ జనరేషన్ వాళ్ళు ఆన్లైన్కి సంబంధించిన మెటీరియల్ని ప్రిఫర్ చేస్తున్నారు. మరి ఈ రిసోర్సెస్ అంటే ఏంటిదంటే కంప్యూటర్ అనేటువంటి మధ్యవర్తి ద్వారా మాత్రమే పొందగలిగితే ఆ రిసోర్సెస్ని, కంప్యూటర్ అంటే అది కంప్యూటర్ కావచ్చు, ట్యాబ్లెట్ కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, వీటి ద్వారానే మనం ఒక రిసోర్స్ని పొందగలిగితే దాన్ని ఎలక్ట్రానిక్ రిసోర్సెస్ అంటారు. వాటిని ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ అంటున్నారు. ఇందులో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఆల్రెడీ ప్రింట్ అయినటువంటి వాటిని డిజిటల్ రూపంలోకి మార్చి స్కాన్ చేసినటువంటి వాటిని ప్రింట్ రిసోర్సెస్ అంటున్నారు. డైరెక్ట్గా కేవలం డిజిటల్ మాత్రమే దొరికేటువంటి వాటిని బార్న్ డిజిటల్ రిసోర్స్ అంటున్నారు. ఈ రిసోర్సెస్ కూడా 2 రకాలు అవైలబుల్ ఉన్నాయి, ఫ్రీ ఈ రిసోర్సెస్ అండ్ ఫ్రీ పేమెంట్ ఈ రిసోర్సెస్. అంటే ఇది ఉచితంగా దొరికేటువంటివి, ఇది పేమెంట్ ద్వారా దొరికేటువంటివి. వీటి యొక్క అడ్వాంటేజ్ చూస్తే ఇంటర్నెట్ అనేటువంటిది ఉన్నప్పుడు మనము అన్నిటిని యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మెనీ యూజర్స్ వాడుకోవచ్చు, ఎనీవేర్ ఎనీ టైం వాడుకోవచ్చు, సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. లైబ్రరీ స్టాఫ్ కూడా ఏ రిసోర్సెస్ని ఎక్కువ వాడుతున్నారో తెలుస్తుంది. మరి ఆన్లైన్లో మనకి హైపర్ టెక్స్ట్ ఇవ్వడం వల్ల అడిషనల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది హైపర్ టెక్స్ట్ ద్వారా. మరి ఆడియో విజువల్, ఆడియో వీడియో యానిమేషన్స్ మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. సబ్స్క్రిప్షన్స్ చందాదారుల సంఖ్య పెరుగుతుంది, పుస్తకాలకు సంబంధించిన స్పేస్ కూడా మిగులుతుంది. డిసడ్వాంటేజ్ చూసినట్టయితే ఇంటర్నెట్ అనేటువంటిది మస్ట్, ఇది ఒక కాస్ట్లీ. ఇప్పటికి కూడా పేద దేశాల్లో ఒక మధ్యవర్తి ఉండాలి, అది కంప్యూటర్ కావచ్చు, స్మార్ట్ ఫోన్ కావచ్చు, ట్యాబ్ కావచ్చు, దానికి కూడా కాస్ట్ అవుతుంది. బ్యాక్ ఇష్యూస్ని మనం పొందలేము. అదేవిధంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొన్ని నిరంతరాయంగా కంప్యూటర్ని కానీ, స్మార్ట్ ఫోన్స్ కానీ, ట్యాబ్స్ కానీ ఉపయోగించడం వల్ల హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మైనస్ పాయింట్స్ ఉంటుంది. ఇవి మనకు ఎలక్ట్రానిక్ రిసోర్సెస్కి సంబంధించి, ఆన్లైన్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్, డెఫినేషన్, టైప్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఇక్కడికి ఈ పాయింట్స్ని నోట్ చేసుకోండి.